మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. సో మిథున్ రాశి వాళ్ళకి జనవరి మాసం ఎలా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. సో 2026 జనవరి మాసం మిథున్ రాశి వారి పరిస్థితి ఏంటి? వీళ్ళకి ఈ సంవత్సరంలో మొదటి నెల ఎలా ఉండబోతుంది గురు? ఖచ్చితంగా జనవరి మాసం 2026 సంవత్సరం మన ప్రేక్షకులందరికీ కూడా ప్రేక్షక దేవుళ్ళే కదా, అందరికి కూడా అంటే కామెంట్స్ బాగా పెడుతూ ఉంటారు మనకి, అందుకని దేవుళ్ళు. కానీ కామెంట్స్ పెడితే కూడా ఆలోచించుకోవాలి ఎట్లా పెడుతున్నాం ఏంటనేది, అంటే దానికి తగ్గట్టుగా ఉండాలి కదా. ఏదైనా మన దగ్గర తప్పు వెళ్ళింది అంటే వేరే విషయం, వాళ్ళకి మంచి చెప్తే కూడా కామెంట్ పెడుతున్నారంటే వారికి మూర్ఖులు అనుకొని చెప్పొచ్చు మనకి. వేరే వాళ్ళని ఇంకా ఎట్లా అంటే హైబ్రిడ్ బీడ్ అని కూడా చెప్పవచ్చు, ఇక అంతే కదా. అయితే కావచ్చు మన ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరాన్ని అందరూ బాగుండాలని కోరుకుందాం, అందులో వాళ్ళే ఉండాలని కోరుకుందాం. వేరే వాళ్ళు ఎందుకు, వాళ్ళ బాగులు వాళ్ళే ఉంటే సరిపోద్దిగా. కాబట్టి ఈ యొక్క జనవరి మాసం మిథున రాశిలో ఆల్రెడీ గురు భగవానుడు ఉన్నాడు. కానీ జనవరి 10వ తారీఖు నుంచి 18వ తారీఖు మారేటువంటి గ్రహాల చరణ వల్ల పంచగ్రహ కూటమి ఏర్పడుతూ ఉంది. ఈ పంచగ్రహ కూటమి మకర రాశిలో ఏర్పడుతూ ఉంది. దీనితో పాటు ఏ రాశి వారికి ఎలా ఉంటుందో మనం గమనించినట్టయితే కనుక మిథున రాశి వారికి కూడా కొంతమేర ఉంటుంది. అందులోనే స్వస్థానంలో ఉన్నటువంటి గురువు, దీంతోపాటు మకర రాశిలో ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి, ఇక కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు, ఇక మీనరాశిలో స్థలచరణ కాకుండా నక్షత్ర చరణ అయ్యేటువంటి శని భగవానుడు. ఈ యొక్క గ్రహచరణ చూసుకున్నట్టయితే కనుక మిథున రాశి వారికి అన్ని రకాలుగా ఆలోచించినట్టయితే కొంతమేర ఆర్థిక సమస్యలు అయితే మెరుగుపడతాయని చెప్పవచ్చు. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. పోతూ ఏ సీఎమ్మా పిఎమ్మా వీరింటి ముందు ఒక మూట పెట్టిపోతారనమాట. ఆ మూటను వీరు తాకి తీసుకొని చూసారా అంటే ఓకే, అయ్యి బాబోయ్ మనది కాదురా బాబు, ఇది మనకెందుకు, దాటేసి వెళ్ళిపోతే అయిపోద్ది కదా అంటే వీరికి అదృష్టం పోయినట్టే. కాబట్టి ప్రతి చిన్న అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి, ప్రతి చిన్న అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోవాలి. లేదండి నేను చదువుకుంది కలెక్టర్ జాబు, నాకు ఇది పిఎం అంటే కష్టం అండి, నేను ఈ జాబ్ చేయలేనండి, నాకు వద్దండి అనుకుంటే మాత్రం ఏం చేయలేము. ఎందుకంటే ఆ జాబ్ చేయడంతో దాని ద్వారా ఏదైనా అవకాశం రావచ్చేమో, అది వదులుకుంటున్నామేమో. మనం 2 నెలలు చేసే జాబ్ కోసం మనం వదులుకుంటే జీవితం పోతుంది. కాబట్టి ఏ పుట్లో ఏ పాము ఉంటుందో తెలియదు. ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని అందిపుచ్చుకోవాలి. ఎదుటి వాళ్ళని నమ్మకుండా ఉండాలి. ఎందుకంటే కనుక బుధుడు వీరికి నీచంలో ఉంటాడు, మకర రాశిలో ఉన్నప్పటికీ నీచంలో ఉంటాడు. కాబట్టి వీరికి ఎవరికి ఎదుటి మాట నమ్మకుండా ఉండాలి. స్టమక్ రిలేటెడ్ సమస్యలు వీరికి వస్తాయి, ఆరోగ్య సమస్యలు స్టమక్ రిలేటెడ్గా వీరికి వస్తాయి. బ్లడ్ రిలేటెడ్గా కూడా వీరికి కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలానే ఈ స్టమక్లో ఏదైనా బబుల్స్, నీటి బబుల్స్, యూట్రస్, కిడ్నీ, లివర్ ఫ్యాట్ ఇలాంటి సమస్యలు అయితే తలెత్తుతాయి. ఖచ్చితంగా ప్రికాషన్స్ అయితే తీసుకోవాల్సిందే. ఇది ఎప్పటి వరకు ఉంటుందయ్యా? ఫిబ్రవరి 30వ తారీఖు వరకు ఉంటుంది ఈ ఎఫెక్ట్. అంటే దాదాపు 2 మాసాల పాటు ఈ యొక్క ఇబ్బంది అనేది ఉంటుంది. ఇక మిథున రాశి వారికి అదృష్టం ఉంటుంది. ఏమిటంటే అనుకోకుండా విదేశాల నుంచి ఫోన్ రావడం, అనుకోకుండా ఎప్పుడో పూర్వకాలంలో ఇంటర్లో డిగ్రీలో ఉన్నప్పుడు బుక్ చేసినటువంటి అవకాశాలు ఇప్పుడు దగ్గరికి రావటం. వాళ్ళు నెంబర్ దొరకనా, నెంబర్ మర్చిపోయా, నెంబర్ మానేసా అంటే మనకి పురావస్తకులు వస్తువులు తీస్తూ ఉంటారు. లేకపోతే మనకి పూర్వీకులు, లేకపోతే ఎప్పుడో పాత ఫ్రెండ్స్ ఉంటారు, 10th క్లాస్లో క్లాస్మేట్స్, ఎప్పుడు మనం పెళ్ళయ్యి మన పిల్లలు 10th క్లాస్ ఉన్నప్పుడు కలుస్తూ ఉంటారు అక్కడక్కడ. అలాగే వీరికి అదొక అవకాశం కనిపిస్తుంది మిథున రాశి వారికి. ఇకపోతే ఎవరికైనా సహాయం చేస్తుంటారు జీవితంలో. మిథున రాశి వారు కదా, వద్దన్న సహాయం చేస్తారు, మాట సాయమైనా చేస్తారు ఖచ్చితంగా. వీరు సెన్సిటివ్ తత్వంతో ఉంటారు, జలతత్వం రాశి. అలానే వీరికి ఎదుటి వాళ్ళని ఆకర్షించే గుణం ఇవన్నీ ఉంటే వీరికి పుట్టితో వచ్చినటువంటి గుణాలు. కానీ చాలా మేధావులు, ఎదుటి వాళ్ళని నమ్మినట్టే ఉంటారు కానీ నమ్మరు, ఎదుటి వాళ్ళతో ప్రేమించినట్టే ఉంటారు కాబట్టి ప్రేమించరు. వీరు ఎంత మేధావులు అంటే వారి అవసరం ఏది ఉంది అంటే ఆ అవసరాన్ని తీర్చుకునేటువంటి వచ్చేటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకుని ఎదుటి వాళ్ళకు కూడా తెలియకుండా, నొప్పి తెలియకుండా ఇంజక్షన్ చేసేటువంటి స్థితిగతులు ఉంటాయి వీరికి. అంత మేధావులు వీరు. ఎలాంటి వాళ్ళైనా సరే ఇలాగ కొంగుని ముడేస్తారనమాట. అంటే అంత మేధాశక్తులు ఉంటారు మిథున రాశి వారు. కాబట్టి మంచి మేధాశక్తి ఉండడం అనేది మంచి ఇబ్బందికరమైనటువంటి విషయం కాదది, నైపుణ్యత ఉండడం మంచి సహజమైనటువంటి విషయమే. కాబట్టి అలాంటి మిథున రాశి వారికి ఈ జనవరి మాసం 18వ తారీఖు తర్వాత మంచి అవకాశాలు వస్తున్నాయి. ఆ అవకాశాలని ఖచ్చితంగా అందిపుచ్చుకుంటే వీరికి జీవితంలో ముందుకు వెళ్లకుండా కాకుండా ముందుకు వెళ్ళేదానికి అదృష్టం అనేది కూడా చాలా బాగుంటుంది. అలానే వీరికి ఆరోగ్య సమస్యలు కనుక స్టమక్ రిలేటెడ్ వస్తే, ఆర్థిక సమస్యలు అయితే ఉంటుంది వీరికి. కోర్టు వ్యవహారాలు
వీరికి భార్యాభర్తల మధ్యన దూరమయ్యి ఎడబాటు భారం ఉండి ఏదైనా ఫైనాన్స్ ఇష్యూస్లో ఇబ్బందులు కలిగేసి కోర్టు వరకు వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ దీన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, అలానే వెహికల్స్కి పొల్యూషన్ లేకపోయి ఉండొచ్చు, ప్రికాషన్స్ చాలా జాగ్రత్తగా, యాక్సిడెంట్లు అవ్వచ్చు, ఏదో రకంగా అయితే కోర్టు మెట్లు ఎక్కేళ్ళ దాకైతే కనిపిస్తుంది. సో ఈ భార్యాభర్తల మధ్య ఇష్యూస్ ఏమన్నా మూడో వ్యక్తి ద్వారా వస్తుందంటారా, లేకపోతే ఏ పరంగా అంటారు? ఎప్పుడైనా భార్యాభర్తల మధ్యన దానికి రాసులు నక్షత్రాలు అవసరం లేదు. భార్యాభర్తల మధ్యన ఎప్పుడైనా సరే బాగలేదు, మనకి ఇబ్బంది అవుతుంది, ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి అంటే కనుక ఖచ్చితంగా అది మూడో వ్యక్తి జారటం వల్లే. అది ఇంట్లో ఉన్నవాళ్ళు అవ్వచ్చు, బయట ఉన్నవాళ్ళు అవ్వచ్చు, శ్రేయోభిలాషులు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, ఇష్టపడ్డ వాళ్ళు పక్కనే ఇంకోరైనా ఉండొచ్చు. మూడో వ్యక్తి ద్వారానే భార్యాభర్తల మధ్యన విభేదాలు, వెడబాట్లు ఖచ్చితంగా సంకరిస్తాయి. కాబట్టి మూడో వ్యక్తిని నమ్మేటువంటి పరిస్థితికి అయితే వీరు వెళ్ళకూడదు. దాంతోపాటు పిల్లలు పెళ్ళయి ఉండి ఎన్నో సంవత్సరాల క్రితం పెళ్ళయి వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు అంటే కనుక ఈ జనవరి మాసంలో 18వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వారికి పిల్లలు పుట్టేటువంటి యోచన అయితే కనబడుతూ ఉంది మిథున రాశి వారికి. ఇక విదేశీయానం అయితే అంత పెద్దగా యోగించట్లేదు కాబట్టి ఆ రకమైన ప్రయత్నాలు చేయడం అంత అనుకూలంగా లేదు. ఇకపోతే ఫైనాన్స్ విషయంగా మ్యూచువల్స్లో కానీ షేర్స్లో కానీ ఏదైనా అలానే పార్ట్నర్షిప్ వ్యాపారాలు, స్లీపింగ్ పార్ట్నర్ కాబట్టి కొంచెం మేర బాగానే ఉన్నాయి. మెడికల్ షాప్స్, జనరల్ స్టోర్స్, హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్స్, అలానే వీరికి రక్త పరిశీలన సెంటర్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాటిల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయుర్వేదిక్, ప్రకృతి వైద్యశాల ఇవి కూడా చాలా వారికి బాగానే ఉంటాయి మిథున రాశి వారికి జనవరి మాసం 2026 సంవత్సరంలో. ఇకపోతే వీరికి ఆర్థిక సమస్యలు అయితే కనుక కొత్త రకమైన జాబ్, ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుందా అంటే ప్రయత్నం చేయొచ్చు. ప్రయత్నం చేస్తే ఈ యొక్క ఫిబ్రవరి 22వ తారీఖు తర్వాత వీరికి జాబ్ వస్తుందండి. ఇప్పుడైతే కష్టం, కానీ ఫిబ్రవరిలో మాత్రం ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా వీరికి కుంభరాశిలోకి రావాలి. కుంభరాశి నుంచి కొన్ని గ్రహాలు మీనరాశిలో రావాలి, అప్పుడు వీరికి జాబ్ వస్తుంది. ఇవన్నీ జరగాలంటే ఫిబ్రవరి 22 వరకు ఆగాలి. ఈ ఫిబ్రవరి 22 వరకు ఆగితే పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి, జాబులు కావాలనుకున్న వారికి, విదేశీయానం అనుకున్న వాళ్ళకి ఎన్ని రకాల ప్రయత్నాలు కావాలంటే అన్ని రకాలు చేసుకోవచ్చు మిథున రాశి వారు. వీళ్ళకి ఎలా ఉంటుందో ఇప్పుడు మన ఫలితాలు చెప్తున్నాం. గురుగారు మా జీవితంలో ఇలా జరగట్లేదు, ఎవరైతే వీడియో చూశాక అనుకుంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు గురుగారు? ఖచ్చితంగా కొన్ని ఉంటాయండి. అవి ఎట్లా ఉంటాయంటే జాతకంతో సంబంధం ఉండదు, నక్షత్రాల సంబంధం ఉండదు, దశ అంతర్దశతో సంబంధం ఉండదు, గోచార ప్రకారంగా సంబంధం ఉండదు. గ్రహాలు ఏమైనా సానుకూలంగా లేవా అంటే జపాలు, తపాలు, దానాలు అవి చేసుకుంటే ఖచ్చితంగా గ్రహాలు అనేది సానుకూలంగా ఉంటాయి. ఎక్కడైనా అభిషేక అర్చనలు చేయించుకున్నప్పుడు కూడా గ్రహాలు చాలా బాగుంటాయి. కుంకుమార్చన చేయించినప్పుడు, ఆకుపూజ చేసినప్పుడు గ్రహాలు బాగుంటాయి. ఏదైనా దానాలు చేసినప్పుడు గ్రహాలు బాగుంటాయి. పితృలు బాగుంటారు. కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషాలు కూడా పరిహారాలు చేయించుకోవచ్చు. కానీ కొన్ని ఉంటాయి. ఎదుటి వాళ్ళు మన మీద వ్యసనంతో, మనమంటే పడనట్టు, మనం ఎదిగేదానికి ఆకట్టంకోటి, మన ఎదుగుదలని పడగొట్టడానికి, ఎక్కడ ఎదిగితే మన మాట వినరేమో అనే తత్వంతో ఉండేటువంటి మిథున రాశి వారికి శత్రు భయం ఒకటి ఉంటుంది. కన్నపడినటువంటి శత్రులు ఇంట్లోనే ఉంటారు. ఆ ఇంట్లో ఉండి కనపడిన శత్రువులు ఉంటారు. అలాంటి శత్రువుల వల్ల హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, చాతబడి, బాగల్ముఖి, భానుమతి, యక్షిణి, రూపావతి, ధూమావతి, స్పిరిట్ ఇలాంటి ఎన్నో రకాల విద్యలు ఉన్నటువంటి వారు ఉన్నారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఈ యొక్క మిథున రాశి వారి పైన ఏదో ఒకటి చేయించడం, చెడు క్రియలు చేయించడం, హిప్నటిజం చేయించడం, అష్టబంధం చేయించడం, చాతబడి చేయించడం, ఇలా చేస్తే వారు ఎదుగుదల ఆగిపోతుంది. జాతకంతో సంబంధం ఉండదు. కాబట్టి అలాంటి వారు ఉంటే ఖచ్చితంగా మీకు ఒక విషయం తెలుసు కదా, మనము ఇలాంటి చేయించేవి కాదు, తీసేసేదానికి, ప్రజలకి ఏదైతే కావాలో అది మనం చేసేదానికి, ప్రజలకి మంచి కావాలి, మంచి చేసేదానికైతే మనం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అలాంటి ఎవరైనా బాధపడుతుంటే జాతకంలో కాకుండా విడిగా ఎవరైనా ఇట్లా బాధపడుతుంటే ఖచ్చితంగా సంప్రదించగలిగితే మనం ఏదైనా మంచి చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాం. అలానే శత్రుని భయం ధరించుకోవడానికి, శత్రువుని జయించడానికి అయితే పరిహారాలు చెబుదాం. శత్రు భయం చాలా గొప్పది, చాలా పెద్దది, అది తప్పించుకుంటూ ఉండాలి. అందుకని ఎక్కువగా మనము ఎక్స్ప్రెస్ అవ్వకూడదు. ఎదుటి వాళ్ళకి ఎప్పుడు కూడా మనకు సంబంధించిన విషయాల్లో చెప్పకూడదు. మన సంబంధించిన పర్సనల్ విషయాలు అస్సలు వారికి షేర్ చేయకూడదు. ఇలా ఉంటేనే బెటర్. ఇక విశేషంగా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఈ నెల విశేషంగా వెళ్ళకలిసి వస్తుందంటారు గురుగారు? అలానే మిథున రాశి వారికి ఒక చిన్న విషయం, పరిహారాల కన్నా కూడా మన దగ్గర కొన్ని వస్తువులు ఉంటాయి, మంత్రోచ్చారణ చేసి ఉంటాయి. మిథున రాశి వారికి మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు వారికి ఇవ్వడంతో వారు కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడతారు. కొంతమందికి మానిపోతుంది సమస్య. ఎందుకంటే కనుక ఇప్పుడు మనకు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే గురువులు నమ్మే పరిస్థితి లేదు. మన పేరు మీద, మన వీడియోస్ మీద ఎవడో నెంబర్ వేసుకుంటా ఉన్నాడు, దరిద్రంగా చూడండి. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మన ఎవరు జెన్యును, ఎవరు మంచిది, ఎవరు నమ్మలేని పరిస్థితి. కాబట్టి మనం మంత్రోచ్చారణ చేసి కొన్ని వస్తువులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో ఒకటి
ఈ యొక్క షాంపూ. ఈ షాంపూ వాడటం వలన వారి మీద జరిగినటువంటి హిప్నాటిజం కావచ్చు, వారి మీద జరిగిన ముందు పెట్టడం మరుగు మందు అంటారు, అలాంటివన్నీ కూడా పటాపంచలేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ షాంపూ వాడించవచ్చు. భార్య చేత భర్త చేత వాడించవచ్చు. పిల్లలు ఏదైనా వాడుకోవచ్చు. పిల్లలు ఏదైనా కోపదాయతరంగా ఉన్నారు, మాట వినట్లేదు, భార్య భర్తల మధ్య మాట వినట్లేదు, కోపంగా ఉన్నారు, చిరాకుగా ఉన్నాయి, ఎందుకు ఇలా అవుతుంది ముందు లేదు అనుకుని డౌట్ వచ్చిందా, ఈ షాంపూ వాడుకుంటే సరిపోతుంది. దాంతోపాటు కిట్ ఉంటుంది, కిట్ పంపిస్తా. ఇక 5 ఒత్తులు. మన మీద ఏదైనా చెడు క్రియ జరిగింది, హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ జరిగింది, చాతబడి జరిగిందండి, అష్టదిబ్బంది జరిగిందండి, నాకేం అర్థం కావట్లేదు, నాకు ముందుకెళ్ళలేకపోతున్నాను, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, అసలు నాకు ఏం తెలియట్లేదు, ఒంటరిని అయిపోయాను, ఎవరితో పలకసి వాళ్ళు దూరం అయితే ఉన్నారు, నాకు చచ్చిపోవాలనిపిస్తూ ఉంది, ఏ వ్యాపారం ముందుకు రావట్లా, అప్పులు పాలైపోయినాను, భార్య దూరమైంది, భర్త దూరమైనాడు, అసలు నేను ఎందుకు బతుకున్నానని అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు ఈ ఒత్తులు వాడుకోవాలి. 41 ఉంటుంది. ఈ ఒత్తులు 41 ఉంటుంది. ఈ ఒత్తులు వాడుకోవడం వలన మనకి అన్ని రకాల సమస్యలు తీరిపోతూ ఉంటాయి. ఇకపోతే ఇది ఇంటికి అష్టదిబ్బందుల ముడుపు, సింహద్వారాన్ని కట్టాలి. ఇలాంటి అష్టదిబ్బందుల ముడుపు కట్టుకుంటే కనుక ఎన్నో రకాల సమస్యలకు పరిష్కార మార్గం అయితే లభ్యపడుతూ ఉంటుంది. ఇకపోతే వాటితో పాటు దేవుని అనుగ్రహం కూడా కావాలి. అలానే మీకు సమీపంలో ఎక్కడైనా సరే అమ్మవార్లు ఉంటే కనుక అక్కడ కుంకుమ చేయించుకొని ఆ కుంకుమ ధరించుకుంటే కనుక చాలా బాగుంటుంది, చాలా మంచి జరుగుతుంది. అలానే అమ్మవారికి ఆ సరస్వతి మాత కానీ, లక్ష్మీమాత కానీ వీరికి కనుక బెల్లంతో చేసినటువంటి పాయసం, ఏదైతే చక్కెర పొంగలి అంటారు కదా, అలాంటి పాయసం ఏదైనా ఉంది అంటే కనుక నైవేద్యం పెట్టుకుని ఆ నైవేద్యానికి 10 మంది కూడా ప్రసాద రూపంగా పెట్టినట్టయితే కనుక అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి. అలానే సత్యనారాయణ స్వామి వారి వ్రతం నోచుకుంటే కనుక అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తూ ఉంటాయి. ఇది జనవరి 14వ తారీఖు తర్వాత ఎప్పుడైనా నోచుకోవచ్చు. ఒక్కసారి మాసంలో నోచుకుంటే కనుక ఖచ్చితంగా వారికి మంచి సానుకూల వాతావరణం లభ్యపడుతూ ఉంది. ఇంకా వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ వీరికి కలిసి వచ్చే కలర్ అయితే లెమనీ, పింక్ కలరు, అలానే బొట్టు కలరు, ఎల్లో కలరు అద్భుతంగా వీటికి కలిసి వచ్చింది. 3వ కలర్ వచ్చేసి వీటికి బ్లాక్ కూడా బాగానే కలిసి వస్తుంది. ఇక వీరికి కలిసి వచ్చిన నెంబర్ 6, 9 నెంబర్లు వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఈ కలిసి వచ్చే వారం అయితే కనుక బుధవారం, శుక్రవారం 2 వారాలు వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. కాబట్టి ఇలాంటి ప్రయోగాలు చేసుకొని, ఇలా ప్రయత్నాలు చేసుకొని అదృష్టవంతుల్లో ఒకరిగా కాకుండా మనమే అదృష్టవంతులు అనుకునే విధంగా ఉండాలి. 2020 సంవత్సరం జనవరి మాసంలో కాబట్టి ఏ చిన్న అవకాశం వచ్చినా అందిపుచ్చుకోవాలి. కాబట్టి ఆ రకం ప్రయత్నం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు.